మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ దినమున మనతో ఒక ప్రత్యేకమైన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం అండి. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలను బట్టి ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడుతుంది. ఈమె పేరు హాగర్. ఈమె యొక్క పరిస్థితిని బట్టి, ఈమె చేసిన పొరపాటును బట్టి ఈమె ఒక ప్రదేశం నుంచి వెలివేయబడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే ఈమెను పంపించే పరిస్థితిలో ఆమెకి తనకున్న ఆ బిడ్డను తీసుకొని పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ బిడ్డను తీసుకొని పోతున్న పరిస్థితిలో బట్టి ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమెకి ఆ నీళ్ల తిత్తిని ఇచ్చారు. ఆ నీళ్ల తిత్తిని తీసుకొని ఆమె యొక్క బిడ్డను తీసుకొని పోతున్న సమయంలో అనుకోని పరిస్థితిలో ఆ నీళ్ల తిత్తి అయిపోయిందంట. ఎప్పుడైతే ఇది అయిపోయి తనకు కలిగిన ఆ యొక్క వ్యక్తి అరణ్యములో పోతూ ఉంది. ఆ ఎడారిలో పోతున్న సమయంలో ఇక ఈ యొక్క పరిస్థితిని బట్టి నీళ్ల తిత్తి లేదు, ఆమె ఇలా కొనసాగించబడుతున్న పరిస్థితి కనబడుతుంటే అప్పుడు యొక్క ఆ జీవితంలో ఏమనుకుంటుంది అంటే, ఆ యొక్క బిడ్డని, ఈ బిడ్డ యొక్క సావు నేను చూడలేను అని ఆ బిడ్డని అక్కడ ఆ ఎడారిలో వదిలిపెట్టి దూరం వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఈ ఏడుస్తున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే అక్కడున్న ఆ యొక్క చిన్న బిడ్డ యొక్క మొర విన్నాడంట దేవుడు. తన యొక్క మొర్రని విని దేవుడు ఆ వ్యక్తిని, హాగరు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఒక దూత వచ్చి ప్రత్యక్షమై ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతుంది. ఆ నీళ్ల తిత్తి తన ఎదుటే కనపడుతోంది. కానీ ఈమె యొక్క పరిస్థితి ఎలాంటిదంటే, ఒక సమస్య చేత పరిగెత్తుతున్న పరిస్థితిని బట్టి ఆమె జీవితంలో ఈ నీళ్ల తిత్తిని చూడలేని పరిస్థితిగా కనబడుతుంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే హాగరు యొక్క శ్రమ పడుట, హాగరు యొక్క శ్రమను, హాగరు యొక్క పరిస్థితిని చూసిన, ఈమె యొక్క పరిస్థితిని చూసిన దేవుడు ఆమెకి ఉన్న పరిస్థితిని చూసి ఆ యొక్క బిడ్డ యొక్క మొర ఇని వారికి ఆ నీళ్ల తిత్తును చూపించగా ఆ నీటిని త్రాగి ఆ యొక్క నీటిని ఆ బిడ్డకి ఇచ్చి ఆ యొక్క వ్యక్తి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క శ్రమలో మాట్లాడుతూ ఉంది, చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అని ఒక ప్రత్యేకమైన పేరుతో ఆ యొక్క దేవునిని పిలుస్తుంది ఈమె. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి ఎవరు తోడు ఉండరు. ఎవరి యొక్క స్థితిలో బట్టి ఎవరు తోడు లేని పరిస్థితిలో మనుషుల యొక్క జీవితాల్లో భయాందోళనకు కారణపడుతూ ఉంటూ ఉంటారు.
లోకంలో మనుషులు ద్వేషించినప్పుడు, లోకములో నా అనుకున్న వారు వెలివేసినప్పుడు, లోకములో ఎంతగా ప్రేమించిన వ్యక్తులు ద్వేషిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో, కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే వీరి జీవితాలలో ద్వేషించబడుతున్న పరిస్థితిని చూచుచున్న దేవుడు ఏమాత్రము చెయ్యి విడిచేవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే హాగర్ యొక్క పరిస్థితిని చూసిన దేవుడు ఆమె యొక్క జీవితంలో కావలసిన ఆ నీటి తిత్తును, ఆ యొక్క నీటిని దేవుడు అనుగ్రహించాడు. ఆమె యొక్క పరిస్థితి ఎలాంటిదంటే, ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడికో వెళుతున్న సమయంలో కూడా ఆ యొక్క హాగర్తో చెబుతూ ఉంటాడు, ఏమనంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీవు అణిగి ఆ ప్రాంతంలో ఉండు అని చెబుతున్నాడు. అంటే ప్రతి పరిస్థితిని దేవుడు చూడగలుగుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, చూసిన దానికి పరిష్కారం చెబుతూ ఉన్నాడు. ఇది మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మన దేవుడు చూచుచున్న దేవుడు. నీ పరిస్థితి ఎలాంటిదైనను, నీ శ్రమ ఎలాంటిదైనను, నీ వేదన ఎలాంటిదైనను, నీ యొక్క జీవితంలో ఏదైనా బలహీనత చేత నీ బాధపడుతూ నీ స్థితిని నడిపించబడుతూ, ఇక నాకు ఎవరు దిక్కులేరు, నాకు ఎవరు నన్ను ఆదరించేవారు లేరు, ఎవరు నా జీవితంలో ఓదార్చేవారు లేరని మనం బాధపడుతున్న సమయంలో మన దేవుడు చూచుచున్న దేవుడు. అయితే ఏ పరిస్థితుల్లో దేవుడు చూడగలుగుతున్నాడో కొన్ని వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ హాగర్ యొక్క జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నదో, హాగర్ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక శ్రమలో, ఆమె బాధలో, వేదనకరమైన స్థితిలో, ఎడారిలో ప్రయాణం చేస్తున్న పరిస్థితిని బట్టి దేవుడు ఆమెను చూచి ఆమెకి కావలసిన ఆ నీటి తిత్తును ఇచ్చాడు కదా. ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తి ఆ భర్త చేత ద్వేషింపబడిన పరిస్థితి కనబడుతుంది. ఆ యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే, ఆ యొక్క వ్యక్తి తన ఆ భర్తకి వేరే వారి జీవితాలలో ఉన్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే, ఈమె యొక్క జీవితంలో ద్వేషింపబడుతుంది అని చెబుతుంది. భర్త ద్వేషించుతూ ఉన్నాడంట. ఎందుకనంటే ఈ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతనికి కలిగిన, ఆ యొక్క వ్యక్తికి కలిగిన భార్యలను బట్టి ఒకరిని ప్రేమిస్తూ ఉన్నాడు, ఒకరిని ద్వేషిస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితిని గమనించిన దేవుడు ఆమె యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఏమంటూ ఉందంటే, ఆదికాండం 29వ అధ్యాయంలో 31వ వచనంలో అంటాడు, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను అంటున్నాడు. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను అంటున్నాడు. మన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ దినమున మాట్లాడుతున్న మాటలను బట్టి ఈ రెండవ మాట ఏమిటంటే, నీ జీవితంలో ఏ పరిస్థితిలో నువ్వు ద్వేషించబడినా, నీకు కలిగిన ఎవరైతే నువ్వు ప్రేమిస్తున్నావో, ఎవరైతే నిన్ను ఆదరిస్తున్నారని వారి మీద ఆధారపడిన పరిస్థితిలో వారు నిన్ను ద్వేషించి పరిస్థితులున్నా, నీ జీవితంలో నువ్వు ద్వేషింపబడుట ఆయన చూస్తూ ఉన్నాడు. ఆమె యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఈమె యొక్క జీవితము పుసికళ్ళదై ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక వేదనకరమైన పరిస్థితిని కలగజేస్తుంది. ద్వేషిస్తున్న పరిస్థితి తన భర్త ద్వేషిస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితిని బట్టి దేవుడే చూసి లేయాను ద్వేషింపబడుట చూసి ఆమె యొక్క స్థితిని గమనించిన దేవుడు ఆమె జీవితంలో కావలసిన గర్భఫలమును అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒకరి జీవితంలో ఏమో వారికి ఉన్న శ్రమను చూసి, వారి యొక్క పరిస్థితిని చూసి, ఎడారిలో కొనసాగించబడుతున్న పరిస్థితిలో వారికి కావాల్సిన దాహాన్నిచ్చాడు. రెండవదిగా వారి జీవితంలో ఎవరైతే ద్వేషింపబడుట ఆ యెహోవా చూచి వారికున్న పరిస్థితిని గమనించిన వాడై వారి జీవితంలో వారికి కావలసిన గర్భఫలమును అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలలో చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. లోకంలో మనుషుల జీవితాలలో వారి వారి యొక్క జీవితాల్లో చేస్తున్న ఆరాధన బట్టి, వారు చేస్తున్న పూజించిన దాన్ని బట్టి ఎవరు వాటి జీవితాలలో ఏమాత్రము అంగీకరించవో కానీ అవి చూస్తాయి కానీ ఏమాత్రం మాట్లాడవు అంటున్నాడు. అవి చూస్తాయి కానీ అవి ఏమాత్రము మనిషికి సహాయం చేసే వ్యక్తిగా కనపడవు. అవి ఓన్లీ వారి యొక్క అవి స్థితిని జ్ఞాపకం చేసుకుంటే అవి మనుషుడు సృష్టించిన సృష్టిలో ఆ సృష్టిలో ఆ యొక్క విగ్రహముగా మార్చబడ్డవి కానీ అవి ఏమాత్రము వినవు, చూడవు, మాట్లాడవు, అవి ఏమాత్రము సహాయం చేసేవి కాదు. కానీ మన దేవుడు చూచుచున్న దేవుడు మనకు కావలసిన అక్కరలన్నిటినీ అంగీకరించి ఆ అక్కరలన్నిటినీ మన దేవుడు చూసి వాటిలో మనం అడగక మునిపే మన జీవితాలలో కావలసిన వాటన్నిటినీ అనుగ్రహించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒకరి జీవిత పరిస్థితినేమో కావలసిన తిత్తును అనుగిచ్చాడు. ఇక చనిపోయే పరిస్థితిలో ఉన్న ఆ చిన్నవాడి యొక్క మొరను దేవుడు చూచి వారికి కావలసిన ఆ నీట తిత్తినిచ్చాడు. ఇక లేయా దేశించబడుట యెహోవా చూచి ఆమె యొక్క పరిస్థితిని గమనించిన దేవుడు ఆమెకు కావలసిన ప్రతిఫలాన్ని అనుగ్రహించాడు, గర్భఫలమును అనుగ్రహించాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 5-6 వచనాల్లో అంటాడు, జ్ఞాపకం చేసుకుంటే 38 సంవత్సరాల నుండి రోగములతో పడి ఉన్న ఒకరిని చూపిస్తూ ఉన్నాడు. ఇతని భార్య స్థితి ఎలాంటిది అంటే బాగుపడుదునని ఆ ప్రాంతం నుంచి ఆ ఇంటిని విడిచిపెట్టి వస్తున్నాడు. ఇంటి నుంచి వచ్చిన వాడు ఏం చేస్తున్నాడంటే పలానా ప్రాంతములో ఆ కోనేటిలో దిగి ఆ యొక్క వ్యక్తి స్వస్థత పరచబడవలసిన వాడు. కానీ తన పరిస్థితి ఎలాంటిది అంటే ఆ ప్రదేశంలో పడి ఉన్నాడంతే. ఇక అదేమంటే తన జీవితంలో స్వస్థపరచబడుతూ ఉన్నావు, గౌరవించుతున్నావా అని అడుగుతున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి చెబుతున్నాడు, అయ్యా నేను దీనిలోనికి వెళ్ళే మున్నపే ఎవరో ఒకళ్ళు వచ్చి దానిలో ముడుతూ ఉన్నారు, దానిని తాగుతున్నారు, వారు స్వస్థత పొందుకొని పోతూ ఉన్నారు. 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క వ్యక్తి ఆ ప్రదేశంలో పడి ఉన్నాడని చూస్తుంది. మరి ఇతని జీవితంలో ఈ పరిస్థితిని బట్టి కొంచెం జరుపుకుంటూ ఆ నీటి దగ్గర ఉంటే ఆ దేవదూతలు ఎప్పుడైతే ఆ యొక్క నీటిని తాకుతున్నప్పుడు ఈ వ్యక్తి వాటిని ముట్టుకుంటే స్వస్థత పొందుకుంటాడు. కానీ ఈ వ్యక్తి యొక్క జీవితంలో నిర్లక్ష్యముగా తన జీవితాన్ని నడిపించుకుంటూ తన జీవితంలో ఎవరు లేరయ్యా నన్ను తీసుకెళ్లేవారు అంటున్నాడు. అంటే మరి అక్కడ నుంచి ఇంటికాడ నుంచి బయలుదేరి వచ్చిన వాడు బాగుపడుదునని వచ్చిన వాడు ఎంతవరకు వచ్చాడు అంటే ఆ నీటి వద్దకు వచ్చాడు, కానీ ఈ నీటిలో తన జీవితాన్ని ముంచుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఆ నీటిని తాకే పరిస్థితి ఆ యొక్క వ్యక్తిలో కనపట్ల 38 సంవత్సరముల నుంచి అక్కడ పడి ఉన్నాడని చెబుతుంది. మరి దేవుడే ఆ యొక్క వ్యక్తిని కనికరించాడు. దేవుడే అక్కడికి వెళ్ళి స్వస్థపరచ కోరుచున్నావా అని అడుగుతున్నాడు.
ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ స్థితిని ఎరిగిన దేవుడు, నీ యొక్క గతిని ఎరిగిన దేవుడు, నీ యొక్క పరిస్థితిని చూసిన దేవుడు, నీకున్న ఆ సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, నీకున్న సమస్య నుంచి విడుదల పొందుకోవాలని అనుకుంటున్నావా? ఇతనికి కలిగిన పరిస్థితి ఎలాంటిది, ఇతనికి కలిగిన స్థితి ఎలాంటిది అంటే, ఆ 38 సంవత్సరముల నుంచి ఆ వ్యక్తి పడి ఉన్నాడని చెబుతుంది. ఈ వ్యక్తిని చూసిన దేవుడు, ఇతనికి కలిగిన పరిస్థితిని చూసిన దేవుడు, అతనికున్న ఆ సమస్య నుంచి దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడి, ఆ వ్యక్తిని ముట్టి, నీకు కలిగిన ఈ పరిపెత్తుకొని వెళ్ళుము అంటున్నాడు. ఈ యొక్క వ్యక్తి పరిస్థితిని చూచిన దేవుడు ఆ యొక్క వ్యక్తిని సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక విషయంలో ఏమో కావలసిన దాహాన్ని ఇచ్చాడు. రెండవ విషయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమెకు కావలసిన గర్భఫలాన్ని అనుగ్రహించాడు. మూడవ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కావలసిన స్వస్థతను అనుగ్రహించాడు. ఈ దినం నీతో మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట ఏమిటంటే, నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నావు, నీకున్న సమస్య ఎలాంటిదో, ఇక దీని నుంచి నన్ను విడిపించగలిగిన వాడు ఎవడూ లేడని పరిస్థితిలో నీ జీవితం నడిపించబడుతున్నా, చూచుచున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ చూచుచున్న దేవుడు నిన్ను ఏమాత్రము అలా చూసి సంతోషించే దేవుడు కాదు. చూచుచున్న దేవుడు నీ యొక్క పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీకున్న సమస్య నుంచి విడిపించి నీ జీవితంలో ఉన్న ఆ దుఃఖ సమయాన్ని తీసివేసి నీ జీవితంలో ఒక సంతోషకరమైన స్థితిని చేయగలిగిన దేవుడు. ఈ దినమునన్నిటితో మాట్లాడుతున్న మాటలను బట్టి మన దేవుడు చూచుచున్న దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆ యొక్క వ్యక్తికి అంటున్న మాట, ఈ హాగరు పెడుతున్న పేరు ఏమిటంటే, నువ్వు చూచుచున్న దేవుడు నీవేనయ్యా అని ఆ యొక్క ప్రత్యేకమైన పేరుతో ఆ యొక్క వ్యక్తిని పిలుస్తోంది. నీ జీవితంలో ఉన్న పరిస్థితిలో, నీ జీవితానికి కావలసిన ఆ ప్రాణ యొక్క పరిస్థితి నుంచి తొలగించే పరిస్థితిలో నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. లోకములో మనుషుల యొక్క జీవితాలలో ద్వేషిస్తూ నీ పరిస్థితుల్లో నిందల చేత, వేదన చేత, నీకున్న గర్భఫలం లేని పరిస్థితిలో గొడ్రాలుగా ఉన్న పరిస్థితిని బట్టి నిన్ను అనేక మంది హేళన చేస్తున్న పరిస్థితిలో నీ జీవితంలో నా దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించి నీకున్న పరిస్థితిని ఎరిగి నీ జీవితంలో కావలసిన గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో నీకు కలిగిన బలహీనత నిన్ను ఒక వేదనకరమైన పరిస్థితుల్లో నిన్ను చేస్తూ ఉండొచ్చు. నీకున్న ఆరోగ్యం నుంచి వేరే విధమైన చేత అది విడిపించబడలేని పరిస్థితిలో నీ జీవితంలో నడిపించబడుతున్న పరిస్థితి కావచ్చు. కానీ నా దేవుడు, నిన్ను చూచిన దేవుడు, నిన్నే మాత్రము చెయ్యి విడిచిన వాడు కాదు. నీ స్థితిని బట్టి నీ ఎరిగిన దేవుడు, నీకు కావలసిన గర్భఫలాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు. కనుక మన జీవితాలలో ఈ ప్రత్యేకమైన మాటలు ఏమిటంటే, ఈ 3 విషయాల్లో దేవుడు మన పట్ల అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క బాధను చూచిన దేవుడు, నీకున్న ఏ వేదనకరమైన పరిస్థితిలో నువ్వు నడిపించబడవచ్చు, నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి ఒక దాసులుగా మార్చబడి నీ శ్రమ పెట్టబడుతూ నీ జీవితంలో నడిపించబడుతూ ఉన్న నీ పరిస్థితిని, కన్నీళ్లు విడుస్తున్న పరిస్థితిని చూచిన దేవుడు నిన్నే మాత్రం చేయి విడిచేవాడు కాదు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, వారు పెట్టిన మొరను నేను చూశాను అంటున్నాడు. వారికి ఉన్న పరిస్థితిని చూశాను అంటున్నాడు. వారికి ఉన్న బాధను చూశాను అంటున్నాడు. వారిని బాధను నేను చూసి ఆ పరమును విడిచి భూమి మీదకి వచ్చానంటున్నాడు.
ఎందుకు వచ్చాడంటే వీరి జీవితంలో ఉన్న పరిస్థితిని, వేదనకరమైన పరిస్థితి నుంచి వీరిని నిడిపించి ఒక పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకెళ్లాలని దేవుడు వారి యొక్క మీద వారికి ఉన్న పరిస్థితిని చూచిన దేవుడు ఒక గొప్ప ప్రణాళిక చేత వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితంలో ఏదో ఒక వేదనకరమైన పరిస్థితులు మన జీవితాలు నడిపించబడుతున్నాయేమో, కానీ నీ జీవితంలో ఒక నిరీక్షణతో కొనసాగించబడు. మన దేవుడు చూచినవాడు అన్యాయస్తుడు కాదు. మన జీవితాలలో ఏమాత్రం మనం చేయి విడిచేవాడు కాదు. మన జీవితాల్లో ఏ పరిస్థితిని బట్టి మనకున్న ఆ వేదనకరమైన పరిస్థితుల నుంచి రక్షించి నడిపించి మన జీవితాలలో ఒక గొప్ప సంతోషాన్ని నింపగలిగిన దేవుడు మన దేవుడు, చూచుచున్న దేవుడు. కనుక మన జీవితాల్లో ఈ మాటలను బట్టి మనం దేవుని సన్నిధిలో మన జీవితాలను అప్పగించుకుందాం. ఈ మాటలు మీ నిక్రియలో దీవించి ఫలించి అభివృద్ధి పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమున మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆఖరుకున్న శ్రమను చూసిన మీరు దేవుడున్న తండ్రి నీవేనా తండ్రి. లేయా పరిస్థితిని గమనించిన దేవుడు నీవేనా తండ్రి. 38 సంవత్సరాల నుంచి అయా కొన్నిటి వద్ద పడి ఉన్న వ్యక్తిని మీరు గమనించిన దేవుడు నీవేనా తండ్రి. యా ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధను చూచిన దేవుడు నీవే తండ్రి. ఇది మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒక ప్రత్యేకమైన మాట, శ్రమ నుంచి బాధల నుంచి విడిపించగలిగిన దేవుడు నీవేనా తండ్రి. గర్భఫలం లేని పరిస్థితిలో నా తండ్రి వేదనకరమైన పరిస్థితిలో ఉండగా ద్వేషింపబడుటను చూచి నా తండ్రి కావలసిన గర్భఫలాన్ని అనుగ్రహించారు అయ్యా. కావలసిన స్వస్థతను మీరు అనుగ్రహించారు, కావలసిన నీటిని అనుగ్రహించారు, కావలసిన ఆ యొక్క నా తండ్రి మరి జీవితాల్లో కావలసిన అయ్యా నా తండ్రి ఆ దాసత్వం నుంచి విడిపించారు. అటు కృపను మా జీవితాల్లో కూడా మనం వచ్చింది. మేము పరిస్థితుల్లో నడిపించబడ్డాము. మా జీవితాల్లో మీరు చూచుతున్న దేవుడు కనుక మా జీవితాల్లో ఉన్న ప్రతి కార్యములన్నిటినీ మీరు సఫలం చేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.